హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ అని. సో అందరికీ ప్రీవియస్గా వీడియోస్ చేసినట్టు ప్రాఫామ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రాఫామ్స్ గురించి అనమాట. ప్రాఫామ్స్లో ఉండే రూల్స్ గురించి మాట్లాడుకుందాం. స్పెషల్లీ బ్లూబెర్రీ ఫండ్ నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ప్రాఫామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక వీడియో చేశాను చూడండి, అసలు ప్రాఫామ్స్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న కండిషన్స్లో మీరు ప్రాఫామ్స్ యూజ్ చేయట్లేదంటే కంప్లీట్లీ అది మీ మిస్టేక్ అనమాట. డెఫినెట్లీ ప్రాఫామ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మిడిల్ క్లాస్ అంటే ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ యాక్సెసిబుల్ గా ఉండేలాగా ప్రాఫామ్స్ అనేవి ఇప్పుడు క్యాపిటల్ అలొకేషన్స్ తో వచ్చాయి అనమాట. సో ఇది ఒక బెస్ట్ రెవల్యూషన్ అనమాట. సో తక్కువ మనీతో కూడా మనం ఎక్కువ జనరేట్ చేయడానికి. సో ఈ వీడియోలో ఎక్కువ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టొచ్చును. సో అందుకు ప్రాఫామ్స్ అంటే ఏంటో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. డెఫినెట్లీ ప్రాఫామ్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. సో ప్రాఫామ్స్లో చూస్ చేసుకునేటప్పుడు కూడా మీ కండిషన్స్ తగ్గట్టుగా ఉన్న ప్రాఫామ్ చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అంటే మీకున్న రిక్వైర్మెంట్ ఏంటి, మీ వే ఆఫ్ ట్రేడింగ్ ఏంటి, దానికి ఉన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవ్రీడే ట్రేడ్స్ దొరకవు, అంత రెగ్యులర్గా ట్రేడ్స్ అనేవి దొరకవు. సో నేను ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే నాకు తక్కువ ట్రేడింగ్ డేస్ ఉండి, అంటే ఒక 3 days ప్రాఫిటబుల్ డేస్ వస్తే చాలు పే అవుట్ ఇచ్చేసేలాంటి అలాంటివి నేను చూస్ చేసుకుంటాను. సో అలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చూసుకోవాలి. సో అలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండేవి మీరు అనేది చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూస్ చేసుకున్న బ్లూబెర్రీలో ఇన్ కేస్ ఎవరైనా యూజ్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ప్రాఫామ్స్ నుండి రూల్స్ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఏ ప్రాఫామ్ కూడా మనం ఏదో రిచ్ అయిపోవాలి, మనం బాగుపడిపోవాలని ప్రాఫామ్ ఉండదు. కంప్లీట్లీ వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసమే చూసుకుంటారు. సో మీరు ఇందులో వీళ్ళు ఇక్కడెక్కడ మీకు రియల్ అకౌంట్స్ అనేవి ఎవరు వాళ్ళు క్లియర్గా నోటీస్ చేస్తారన్నమాట. వాళ్ళు ఎక్కడ మీకు రియల్ అకౌంట్స్ అనేవి ఎవరు, వాళ్ళు ఇచ్చేవి ఏంటంటే డెమో అకౌంట్స్. ఓకే, సో వాళ్ళు ఇచ్చేవి డెమో అకౌంట్స్. సో ఈ డెమో అకౌంట్స్లో ట్రేడ్ చేయాలన్నమాట. సో దాంతోనే ప్రాఫిట్ తెచ్చుకుంటారు వాళ్ళు. సో మన ఎంత లాస్ అయితే వాళ్ళకి అంత ప్రాఫిట్. మీరు ఎన్ని అకౌంట్స్ లూజ్ అయ్యి మీరు ఎంత ఫీజు అనేది వాళ్ళకి పే చేస్తూ ఉంటే వాళ్ళకి అంత ప్రాఫిట్ అనమాట. సో మనల్ని బాగు చేయాలి, మన మీద ప్రాఫిటబుల్ అవ్వాలని ఏ కంపెనీ అనేది ఉండదు. సో ఓకే, రైట్. సో వాళ్ళు ఇచ్చే డెమో అకౌంట్స్ అది క్లియర్ కదా. దెన్ మనకి మీరు వాళ్ళు రియల్ అకౌంట్ అని చెప్తారు, బట్ అది డెమో అకౌంట్. సో ఇందులో రూల్స్ సో ఎప్పుడైతే వాళ్ళ సిస్టమ్ అలా డిజైన్ చేయబడి ఉందన్నమాట. వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలంటే మీరు ఇక్కడ లూజ్ అవ్వాలి. సో మీరు లూజ్ అవ్వాలంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ రూల్స్ పెట్టాలి అవి చూసుకుంటారు అనమాట. సో మోస్ట్ రూల్స్ పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తారు, మనల్ని ఈజీగా ఫెయిల్ చేసేలా ఉండడానికి వాళ్ళు రూల్స్ అనేవి పెట్టుకునేలా ఉంటారు. ఓకే, ఒక డిసిప్లిన్ ట్రేడర్కి పెద్ద మ్యాటర్ కాదు, కానీ మీరు ఒక డిసిప్లిన్ కాని ట్రేడర్ అయితే మీకు డెఫినెట్లీ ఇది మ్యాటర్. సో ఈ రూల్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, మనం ఎలా వాటికి అడ్జస్ట్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు వెరీ ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదేనే కాదు, మీకు చాలా ప్రాఫామ్స్లో ఇవే రూల్స్ ఉంటాయి. ఓకే, ఈ రూల్స్ తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రూల్స్ పెడుతున్నాయి కదా, ప్రాఫామ్స్ మనం తిట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక రియల్ ట్రేడర్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవి. ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు, బట్ ఇన్ రియాలిటీ ఈ రూల్స్ అనేవి డెఫినెట్లీ ఒక ట్రూ ట్రేడర్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి. కొన్ని వేస్ట్ రూల్స్ కూడా ఉంటాయి, సో అవి తప్పదు, మనం భరించాలి. సో ఓవరాల్ రూల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఛాలెంజెస్ మనం చూసుకుంటే ఇందులో ఇన్స్టాంట్ మోడల్స్ ఉంటాయి, ఎవల్యూషన్ మోడల్స్ ఉంటాయి. ఇన్స్టాంట్ అంటే అకౌంట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేసి ఒక ఛాలెంజ్ తీసుకుంటారో ఇమీడియట్గా మీకు రియల్ అకౌంట్ ఇచ్చినట్టు ఇస్తారనమాట. ఫస్ట్ ట్రేడ్ అంటే మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. వేరేజ్ మనకి ఎవల్యూషన్ మోడల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫస్ట్ phase 1 phase 2 1 స్టెప్ 2 స్టెప్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ స్టెప్లో 8% ప్రాఫిట్ తీయండి, సెకండ్ స్టెప్లో 5% ప్రాఫిట్ తీయండి. ఇలా మీకు ఫేజ్ పెట్టి మీరు పాస్ అయిన తర్వాత మీకు అకౌంట్స్ అనేవి ఇస్తారనమాట. ఇలా 2 ఉంటాయి. స్పెషల్లీ నేను యూజ్ చేసేది ఏంటంటే ఈ ఇన్స్టాంట్ మోడల్ అనమాట. సో ఎందుకు ఇన్స్టాంట్ మోడల్ యూజ్ చేస్తానంటే నాకు అగైన్ అవి పాస్ అవ్వడం నాకు అంత పేషెన్స్ లేదనమాట. సో యూజువల్లీ నేను ఈజీగానే ఫేస్ అకౌంట్ పాస్ అయిపోతాను. బట్ ఇన్స్టెంట్ మోడల్స్ అకౌంట్స్ కూడా పెద్ద అమౌంట్ డిఫరెన్స్ అనేమి లేదు. సో ఎందుకు నేను మళ్ళీ ఫేస్ అకౌంట్స్ టైం వేస్ట్ చేసుకోవడానికి నేను డైరెక్ట్ ఇన్స్టెంట్ మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో అది మీ డిపెండ్స్ అనమాట. కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి, 1 స్టెప్ 2 స్టెప్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవల్యూషన్ మోడల్ ఒక 10K అకౌంట్ ఎంత ఉందో చూడండి. 1 స్టెప్లో అయితే $75, 2 స్టెప్లో అయితే $54. ఈ రెండిట్లో డిఫరెన్స్ మీకు చెప్తాను. సో ఇదైతే 2 స్టెప్ ప్రైమ్ అని ఉంటుంది, 2 స్టెప్ అని ఉంటుంది, $70. సో అలా మీకు అదే ఇన్స్టెంట్ మోడల్ 10K అకౌంట్ చూడండి. అదే ఇన్స్టాంట్ మోడల్లో 2 టైప్స్ ఉంటాయి, 2 ఉంటాయి మీకు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఇన్స్టాంట్ ఎలైట్ మీకు చూస్తే $400 ఫీ ఉంది. అదే ఇన్స్టాంట్ లైట్ $145, ఆల్మోస్ట్ డబుల్ ద అమౌంట్ అనమాట. డెఫినెట్లీ ప్రైసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్స్టాంట్, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఎలాంటి ఛాలెంజ్ లేకుండా మీకు అకౌంట్ అనేది ఇస్తారు కాబట్టి. సో జనరల్ రూల్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే మ్యాక్స్ డ్రాడౌన్. ఫస్ట్ ఏంటి, మ్యాక్స్ డ్రాడౌన్ 10%. అంటే మీ టోటల్ అకౌంట్లో నుంచి ఇంతకంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10K అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. 10K అకౌంట్లో 10% ఎంత ఒక $1000 అనమాట. $1000 కంటే మీరు ఎక్కువ లూజ్ అయ్యారంటే ఆ అకౌంట్ అనేది తీసేస్తారు. ఇక్కడ డైలీ డ్రాడౌన్ చూడండి, డైలీ డ్రాడౌన్ ఏమీ లేదు.
ఓకే. డైలీ డ్రాడౌన్ ఏమి లేదు. సో, అలాగే ప్రాఫిట్ టార్గెట్స్ కూడా ఇన్‌స్టాంట్ అకౌంట్‌లో ఏమీ ఉండదు. మీరు ఎంత ఎర్న్ చేస్తే అంత ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ రూల్ కూడా ఉండదు. ఈ కన్సిస్టెన్సీ రూల్ అంటే ఏంటో తెలియకపోతే నేను వీడియో చేస్తాను. ఓకే. సో, మాక్స్ రిస్క్ పర్ ట్రేడ్. ఒక ట్రేడ్‌కి ఎంత రిస్క్ అంటే 1.5% కంటే మనం ఎక్కువ రిస్క్ చేయకూడదు. మీకు ఇచ్చిన క్యాపిటల్‌లో. ఓకే. మినిమమ్ ట్రేడింగ్ డేస్ 5 డేస్ కంటే ఎక్కువ అంటే మినిమమ్ మీకు ప్రాఫిట్ రావాలనుకోండి 5 ప్రాఫిటబుల్ డేస్ రావాలన్నమాట. ఓకే. 5 ప్రాఫిటబుల్ డేస్ వస్తేనే వాడు మీకు ఆహ్, పే పేఅవుట్ అనేది ఇస్తాడు. ప్రాఫిట్ స్ప్లిట్ 80% స్ప్లిట్ అనేది మీకు ఇస్తున్నాడు. సో, దీనికి తగ్గట్టు రిజల్ట్స్ దీనికి ఉంటాయి. ఇది మీరు ఈజీగానే రీడ్ చేయొచ్చు. ఇది నా రెగ్యులరే. మీరు డైరెక్ట్‌గా చూసుకుంటారు ప్రాబ్లమ్ లేదు. బట్ ఇది కాకుండా ఇన్‌సైడ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా మంది రీడ్ చేయరు. సో, వాడు ఇది కాకుండా పెట్టే రూల్స్ చాలా ఉంటాయి. అవేంటో చూద్దాం. సో, ఫస్ట్ వన్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది అన్ని అకౌంట్స్‌కి సేమే. జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే బ్లూబెర్రీ ఎప్పుడొచ్చింది? అసలు బ్లూబెర్రీ అంటే ఏంటి? అంటే బ్లూబెర్రీ కంపెనీ ఏంటి? ఎప్పుడు ఫౌండ్ అయింది? ఎక్కడుంది? ఇలా బ్లూబెర్రీ గురించి చెప్తారు. ఇది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో, ఇది జస్ట్ బ్లూబెర్రీ వాళ్ళ గురించి చదివితే చదవండి నో ప్రాబ్లమ్. సో, ప్లాట్‌ఫార్మ్ యాక్సెస్. సో, మీరు ఎలా లాగిన్ అవ్వాలి? ఇక్కడ ఉంటది. ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ప్లాట్‌ఫార్మ్స్ అంటే మనకి M24, MT5 అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇక్కడ ఉంటది. అండ్ ఇన్వాలిడ్ అకౌంట్స్ ఓకే. వై ఐ యామ్ సీయింగ్ ఇన్వాలిడ్ అకౌంట్స్. ఇన్వాలిడ్ అకౌంట్స్‌ని ఎందుకు చూస్తున్నారంటే మీరు పాస్వర్డ్ గాని, ఐడీ గాని రాంగ్‌గా ఎంటర్ చేస్తే మీకు ఇన్వాలిడ్ అకౌంట్స్ అని వస్తాయి. క్లియర్‌గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ ఇస్తారు. సో, అవి చూసుకోవాలి. వీపీఎన్స్ అలౌడా లేదా అనేది చెప్తున్నారు చూడండి. ఇక్కడ మీకు మీ వీపీఎన్స్ యూజ్ చేసుకుంటే అలౌడా కాదా? సో, మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. యాహ్! సో, వీళ్ళైతే వీపీఎన్స్ అలౌ చేస్తున్నారు. వీపీఎన్స్‌తో మనకి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, దాని తర్వాత ట్రేడింగ్ అకౌంట్స్. ట్రేడింగ్ కమిషన్స్ ఎంత? సో, మీరు చూసుకుంటే వీళ్ళు ట్రేడింగ్ కమిషన్స్ ఎలా ఉంటాయంటే $7 పర్ లాట్ అన్నమాట. ఒక లాట్ ఓపెన్ చేస్తే $7 కమిషన్ ఉంటది. ఓకే. సో, దాని తర్వాత వచ్చేసి ఏదైనా కంట్రీస్ రిస్ట్రిక్టెడ్ కంట్రీస్ ఉన్నాయా? యెస్. ఈ బ్లూబెర్రీ అని కొన్ని కంట్రీస్‌లో అనేది రెస్ట్రిక్టెడ్ అన్నమాట. ఇక్కడున్న కంట్రీస్ అన్నిట్లో ఎక్కడ మీకు ఈ బ్లూబెర్రీ అనేది ఉండదు. ఓకే. ఇవి రెస్ట్రిక్టెడ్ కంట్రీ. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అంతే ఇది. బ్లూబెర్రీ ఫండెడ్ అకౌంట్ స్కేలింగ్. అంటే స్కేలింగ్ చేసుకోవచ్చా? అంటే మీరు అకౌంట్ సైజెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళొచ్చా అనేది అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. యూజువల్లీ ఎలా ఉంటదంటే ఆహ్, సో, జనరేట్ అట్‌లీస్ట్ 10% నెట్ ప్రాఫిట్ ఓవర్ 3 కాన్సిక్యూటివ్. ఎవ్రీ 3 కంటిన్యూయస్‌గా 3 మంత్స్ అనేది మీరు 10% ప్రాఫిట్స్ తీసి చూపించాలి. ఓకే. సో, అట్‌లీస్ట్ 4 పే ఔట్స్ అనేది తీసుకోవాలన్నమాట 3 మంత్స్‌లో. ఇలా చేస్తే మీకు మీ ప్రాఫిట్స్ అనేవి 90% పెంచుతారు. అండ్ 25% మీ అకౌంట్ బ్యాలెన్స్ మీరు ఒక 10,000 అకౌంట్ అనుకోండి. ఇంకొక 250 యాహ్! $2,500 అనేది పెంచుతారనమాట. స్కేలింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. సో, ఇలా మీరు వీళ్ళిచ్చే రూల్స్ ఆన్ గోయింగ్ ఇంక్రీజెస్ మినిమమ్ 3 మంత్స్ అయితే ఉంటది యూజువల్లీ. సో, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 మంత్స్ ఫస్ట్ మీరు $2,00,000తో స్టార్ట్ చేయారనుకోండి. $2,00,000 ఉంటది. అలా కాదు 3 మంత్స్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేశారు. 4 పే ఔట్స్ తీసుకున్నారు. 10% ఎవ్రీ మంత్ జనరేట్ చేశారంటే మీకు ఇంకో $50,000 పెంచుతున్నారు చూసారా? అంటే మీరు ఎక్స్‌ట్రా బై చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే మీకు అకౌంట్ బ్యాలెన్స్ అనేది పెంచుతారు. అలా 6 మంత్స్‌కి పెర్ఫార్మ్ చేస్తే 3,00,000 ఇంకో 50,000 అలా మీరు ఎవ్రీ 3 మంత్స్‌కి మీకు 25% పెంచుకుంటూ వెళ్తారనమాట. సో, దీన్ని యూజ్ చేసుకొని మీరు స్కేల్ అప్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదొక బెస్ట్ థింగ్ అనమాట. సిస్టమ్ అప్డేట్స్ వస్తే మీకు మెయిల్స్ వస్తాయి. సో, వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో, ఇవి జనరల్ ఇన్ఫర్మేషన్. సో, మీకిప్పుడు ఇంపార్టెంట్ అయింది చెప్తాను చూడండి. ఇన్‌స్టాంట్ అకౌంట్స్ సిమ్యులేటెడ్. సో, వన్ స్టెప్. సో, ఈ మెయిన్‌లీ నేను యూజ్ చేసే ఇన్‌స్టాంట్ అకౌంట్స్ కాబట్టి ఇన్‌స్టాంట్ అకౌంట్స్ గురించి నార్మల్‌గా చెప్తాను చూడండి. సో, ఇన్‌స్టాంట్ అకౌంట్స్ సిమ్యులేటెడ్ కంప్లీట్ గైడ్. ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్. సో, యూజువల్లీ వీళ్ళొక అప్డేట్ తీసుకొచ్చారనమాట. అంటే ఏంటంటే మార్చ్ 12 వరకు ఒకలా రూల్స్ ఉండేవి. మార్చ్ 12 నుండి రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 12కి ముందు మీకు లాట్ సైజ్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఒక పెయిర్‌లో ఇంతకంటే లాట్ సైజ్ పెట్టకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇంతకు ముందిది. ఇప్పుడున్న అకౌంట్స్ కాదు. మీరు ఇంతకుముందు పర్చేస్ చేస్తే ఈ రూల్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 అకౌంట్ తీసుకున్నారనుకోండి. 25 అకౌంట్స్‌లో 25,000 ఛాలెంజ్ తీసుకున్నారంటే గోల్డ్‌లో ఇంతకంటే లాట్ ఎక్కువ ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ అకౌంట్ బ్రీచ్ ఔట్ అయిపోద్ది. అకౌంట్ క్లోజ్ చేయాలి. సారీ ఆ ఛాలెంజ్ అనేది క్లోజ్ చేసేస్తారు. లేదు మీరు ఫారెక్స్ చేస్తున్నారనుకోండి. ఈ 1.80 లాట్స్ కంటే ఎక్కువ ఓపెన్ చేయకూడదు. ఇవి ఇంతకుముందు రూల్స్ అన్నమాట. ఇంతకుముందు ఈ రూల్స్ ఉండేవి. ఇప్పుడొచ్చే అకౌంట్స్ మార్చ్ 12 నుండి వచ్చే అకౌంట్స్‌కి రూల్స్ ఏమీ లేవు. ఓకే. మాక్స్ రిస్క్ అనేది తీసుకొచ్చారు. ఒక ట్రేడ్‌కి ఎంతకైనా రిస్క్ చేయకూడదని. ఓకే. సో, ఇవన్నీ ఎప్పుడు అంటే మార్చ్ 12 కంటే ముందు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఎవరు మార్చ్ 12 కంటే ముందు ఎవరు లేరు కాబట్టి ఇది ప్రాబ్లమ్ లేదు. అండ్ మీరిక్కడ చూసుకుంటే ఇది ఒక క్విక్ కంపారిజన్ అన్నమాట. అంటే ఇన్‌స్టాంట్ ఎలైట్‌కి, ఇన్‌స్టాంట్ లైట్‌కి. సో, నేను ఎవ్వరికీ మీరిక్కడ చూసుకుంటే ఇన్‌స్టాంట్ ఎలైట్ అనేది సజెస్ట్ చేయనన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చూడండి.
ఇక్కడ ఇన్‌స్టాంట్ ఎలైట్ అనేది ఎవరికీ సజెస్ట్ చేయను. ఎందుకంటే టూ మచ్ ఎక్స్‌పెన్సివ్. మనం ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇన్‌స్టాంట్ లైట్ చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బ్రో అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 10,000 అకౌంట్ తీసుకున్నారు. మాక్స్ డ్రా డౌన్ ఎంత ఇస్తున్నాడు? 10% అంటే ఒక $1000 కంటే మీరు ఎక్కువ లూజ్ అవ్వకూడదని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు అదే మనకి మీరు ఇందులో ఇది 10,000 అకౌంట్ కదా! మీరు $400 పెడుతున్నారు. ఇక 25,000 అకౌంట్ క్లిక్ చేయండి. సో, 25,000 అకౌంట్ క్లిక్ చేస్తే మీరు చూడండి. ఇక్కడ ఇన్‌స్టాంట్ ఎలైట్‌లో $215కే మీకు మాక్స్ రావడం 4%. సో, 25,000 అకౌంట్‌లో 4% అంటే $1000 కదా! సో, మీకు $215కి వస్తుంది కదా! అది తప్ప రిమైనింగ్ రూల్స్ అన్నీ సేమ్. ఇక్కడ డైలీ డ్రా డౌన్ అనేది ఉండదు. ఇక్కడ డైలీ డ్రా డౌన్ 2% ఉంటది. సో, నాకు తెలిసి ఏ పర్సన్ కూడా డైలీ 2% రిస్క్ అయితే చేయకూడదు. అంత సజెస్టెడ్ కాదు. సో, అంత సజెస్టెడ్ అయితే కాదు. సో, బెటర్ మీరు ఇన్‌స్టాంట్ ఎలైట్‌కే వెళ్ళండి. ఇన్‌స్టాంట్ లైట్‌కి అనేది వెళ్ళొద్దు. ఓకే. ఇక్కడ ఒక క్విక్ కంపారిజన్ ఉంది. మీరు కావాలంటే రీడ్ చేయొచ్చు. ప్రాఫిట్ టార్గెట్ ఇన్‌స్టాంట్ లైట్‌లో ఉండదు. దీనిలో కూడా ఉండదు. ఓకే. డైలీ డ్రా డౌన్. ఇందులో 2% ఇన్‌స్టాంట్ లైట్‌లో, ఇది ఇన్‌స్టాంట్ ఎలైట్‌లో ఏమీ ఉండదు. ఓకే. సో, ఇదొక లైక్ క్విక్‌గా అనమాట. ఈజీగా. సో, మినిమమ్ ట్రేడింగ్ డేస్ 5 డేస్ రెండిటికి కూడా సేమ్ 5 ట్రేడింగ్ డేసే. అంటే మీరు మినిమమ్ 5 ప్రాఫిటబుల్ ట్రేడింగ్ డేస్ అయితే గాని మీరు ప్రాఫిట్ అనేది విత్‌డ్రా చేయలేరు. కావాలంటే మీరు యాడ్ ఆన్స్ యూజ్ చేసుకొని ఒక 2 డేస్ తగ్గించుకోవచ్చు. యాడ్ ఆన్స్ యూజ్ చేస్తే మీకు 3 డేస్‌కి ఇస్తాడు. మీ దగ్గర ఎక్స్‌ట్రా మనీ చార్జ్ చేస్తాడు. మాక్స్ డ్రా డౌన్ టైప్ ట్రైలింగ్ లాక్ అనమాట. ఈ ట్రైలింగ్ డ్రా డౌన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ప్రాఫిట్ వస్తున్న కొద్దీ మీ డ్రా డౌన్ కూడా బ్యాక్ వచ్చేస్తూ ఉంటది. సో, అది నేను ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రైలింగ్ డ్రా డౌన్ అనేది. ఓకే. డైలీ డ్రా డౌన్ ఎలా ఉంటదంటే ఎయిదర్ మీకు హైయర్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది డే ఈక్విటీ అంటే ఆ రోజుకి మీకు ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే చూడండి మీకు ఒక లెట్స్ సే మీకు 2% రిస్క్ అనేది ఇచ్చాడు. పర్ డేకి మీరు 2% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఓకే. 2% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అకౌంట్ తీసుకుందాం. సో, ఒక 10,000 అకౌంట్ తీసుకుంటే 10,000లో 2% అంటే ఎంత? 10,000లో 2% అంటే $200. సారీ ఏదో మిస్టేక్ అయితే చూడండి. సో, $200 పర్ డేకి. సో, $200 కంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు $10,000 అకౌంట్ ఇచ్చాడు. మీకు 9,800 వస్తే అంతకంటే కిందకి వెళ్తే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోద్దనమాట. అలా కాకుండా మీకు ఇంకోటి గూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 10,000 అకౌంట్ ఫస్ట్ మీరు ప్రాఫిట్‌లో ఉన్నారు ఇనీషియల్‌గా. ప్రాఫిట్‌లో ఉండి 10,300కి వెళ్ళిందనుకోండి. ప్రాఫిట్‌లో రన్నింగ్ ప్రాఫిట్. 10,300కి వెళ్ళి మళ్ళీ అదే ట్రేడ్ బ్యాక్ వచ్చేసిందండి. లాస్ అయిపోయిందనుకోండి. అంటే మీకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. 10,000కి వచ్చిందనుకోండి. స్టిల్ మీ అకౌంట్ అనేది బ్రీచ్ ఔట్ అయిపోద్ది. మీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే మీకు ఫ్లోటింగ్ బ్యాలెన్స్ అంటారన్నమాట. ఫ్లోటింగ్ ఈక్విటీ అంటారు. అంటే మీరు 2% ఇప్పుడు $300కెళ్తే టోటల్ ఓవరాల్‌గా ఎంత హైకి వెళ్ళిందో కాలిక్యులేట్ చేసుకుంటది. $300 అంటే 3% పైకి వెళ్ళింది. మొత్తం $300 లూజ్ అయిపోయారు. అంటే 3% లూజ్ అయిపోయారు. మీ రూల్ ఎంత? 2% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. సో, 3% లూజ్ అయిపోయారు కాబట్టి మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోద్దనమాట. సో, ఇలా ఉంటదనమాట. సో, ఇది కూడా మీరు కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ప్రాఫిట్‌లోకి వెళ్లి బ్యాక్ వస్తే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోద్ది. అందుకే ఎప్పుడు 2% రిస్క్ అనేది సజెస్టెడ్ కాదు. మినిమమ్ ట్రేడింగ్ డేస్, మాక్సిమం ట్రేడింగ్ డేస్ దానికి లిమిటే లేదు. మీరు ఎన్ని ట్రేడింగ్ డేస్ అయితే అంత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ట్రేడింగ్ బాట్స్ ఏమైనా చేసుకోవచ్చంటే యెస్. మీకు ట్రేడింగ్ బాట్స్ అలౌడే. కాపీ ట్రేడింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అకౌంట్స్ నో. మీరు ఏదైనా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా సిగ్నల్స్ గాని ఇలాంటివి ఇస్తే ఆ కాపీ ట్రేడింగ్ చేయొచ్చంటే చేయకూడదు. కావాలంటే మీ ఓన్ అకౌంట్స్ మీ అండర్‌లో ఉన్న అంటే మీ నేమ్ మీద ఉన్న అకౌంట్స్ ఏదైనా మీరు కాపీ చేసుకోవచ్చు. మ్యాండేటరీ మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టాలంటే అవసరం లేదు. హెడ్జింగ్. హెడ్జింగ్ కూడా అలౌడే. బట్ సేమ్ అంటే హెడ్జింగ్ అంటే ఎలా అంటే మీరు సేమ్ అకౌంట్‌లోనే హెడ్జింగ్ చేయాలి. మీరు డిఫరెంట్ అకౌంట్స్‌లో హెడ్జింగ్ అనేది చేయకూడదు. అది అలౌడ్ కాదు. ఓకే. ప్రాఫిట్ స్ప్లిట్ 80% అకౌంట్ లివరేజ్ మీకు 1:30 వరకే ఇస్తున్నారు వీళ్ళు లివరేజ్ అనేది. హై ఇంపాక్ట్ న్యూస్ ట్రేడింగ్ అనేది అలౌడ్ లేదు. దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీకెండ్ ట్రేడింగ్ అలౌడే. మీరు వీకెండ్ ట్రేడ్స్ కావాలంటే మీరు సాటర్‌డే, సండే హోల్డ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఇనెక్టివ్ డేస్ అంటే 30 డేస్ కంటే ఒక అకౌంట్‌లో ట్రేడ్ గాని ప్లేస్ చేయకుండా ఉంటే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోద్ది. కాకపోతే మీకు ముందే నోటిఫికేషన్ ఇస్తారు. సో, అది ప్రాబ్లమ్ లేదు. మ్యాక్స్ రిస్క్ పర్ ట్రేడ్ ఒక ట్రేడ్‌కి 1.5% కంటే మీరు ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఓకే. సిమ్యులేటెడ్ క్యాపిటల్ అలోకేషన్స్ అంటే ఈ అకౌంట్స్ ఎంత సైజ్ అలోకేట్ చేస్తున్నారంటే దీనికి ఇంతవరకు అలోకేట్ చేస్తున్నారు. దీనికి ఇంతవరకు అలోకేట్ చేస్తున్నారు. అంటే $50,000 డాలర్స్ అకౌంట్ హైయెస్ట్ అనమాట దీనిలో. సో, దీనిలో మీరు 2,00,000 వరకు తీసుకోవచ్చు. ఓకే. సో, రైట్. ప్రాఫిట్ స్ప్లిట్ ఎలా ఉంటది? ఇన్‌స్టాంట్ అకౌంట్ సిమ్యులేటెడ్ ప్రాఫిట్ స్ప్లిట్ ఎలా ఉంటదంటే 80% అనే ప్రాఫిట్ స్ప్లిట్ ఉంది. పేఔట్ కండిషన్స్ అంటే మీకెప్పుడు పేఔట్ ఇస్తారంటే మీరు $100 మినిమమ్ $100 అనేది ప్రాఫిట్ చూపించాలి. 5 ట్రేడింగ్ డేస్ ఉండాలి. మినిమమ్ 5 ట్రేడింగ్ డేస్ అయితే గాని
ఇవ్వరు. కావాలంటే మీరు ఇక్కడ యాడ్ ఆన్ అనేది ఉంటదనమాట. అంటే మీరు ఎక్స్‌ట్రా 20% పే చేస్తే మీకు యాడ్ ఆన్ ఇచ్చి మీరు 3 ట్రేడింగ్ డేస్‌కి చేసుకోవచ్చు. ఇదిగోండి అవైలబుల్ యాడ్ ఆన్స్ ఉంది కదా! అది. సో, యూజువల్లీ ఎవ్రీ 14 డేస్‌కి ఒకసారి పే ఔట్ ఇస్తారనమాట. సో, యాడ్ ఆన్స్‌లో ఏమేమి ఉంటదంటే మీకు అడుగుతారనమాట. అకౌంట్ పర్చేజ్ చేసే ముందు మీకు ఏమైనా యాడ్ ఆన్స్ అంటే మీరు 5 మినిమమ్ ట్రేడింగ్ డేస్ కదా! మీకు కావాలంటే ఎక్స్‌ట్రా 20% పే చేయండి. మీకు 3 డేస్‌కి మేము ప్రాఫిట్ ఇస్తాం అనేది. ఓకే. 7 డేస్ పే ఔట్. మీరు ఎక్స్‌ట్రా ఇంకో 40% పేమెంట్ చేస్తే మీకు ఎవ్రీ 14 డేస్‌కి పేమెంట్ ఇచ్చేది. ఎవ్రీ 7 డేస్‌కి మీకు పే ఔట్ అనేది యాక్టివేట్ చేస్తారు. సో, పే ఔట్ అండ్ డిమాండ్ ఇది గూడా ఎక్స్‌ట్రా 40% పే చేయాలి. చాలా అంటే చాలా ఎక్కువ. ఓకే. ఇన్‌స్టంట్ అకౌంట్ డైలీ లాస్ లిమిట్. సో, మీరు చూసుకుంటే ఇన్‌స్టంట్ లైట్‌కి ఎవ్రీ డే 2% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ప్రీవియస్ డే బ్యాలెన్స్ ఆర్ ఈక్విటీ. ద ఇన్‌స్టంట్ డైలీ లాస్ లిమిట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ యూ కెన్ లూజ్ ఇన్ ఎ సింగిల్ ట్రేడింగ్ డే. ఒక డేలో 2% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఇట్ ఈస్ సెట్ ఎ ఫిక్స్డ్ 2% ఆఫ్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అండ్ కాలిక్యులేట్ యూజింగ్ విచ్ ఎవర్ ఈస్ గ్రేటర్ స్టార్ట్ ఆఫ్ ది డే. అంటే మీకు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్‌లో ఈరోజు 10,500 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 10,000 ఛాలెంజ్ తీసుకున్నారు. అకౌంట్ తీసుకున్నారనుకోండి. సో, ఫస్ట్ డే మీరు ప్రాఫిట్ ఎర్న్ చేశారు 10,200. సెకండ్ డే ప్రాఫిట్ ఎర్న్ చేశారు 10,000 ఒక $300 ప్రాఫిట్ ఎర్న్ చేశారు 10,500 అనుకుందాం. అంటే మీకు థర్డ్ డే స్టార్ట్ అయినప్పుడు ఈ 10,500 పైన 2% లూజ్ అయితే ఈ 10,000 కాదు. అంటే ఇప్పుడు 10,000 కదా నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే 9,800 వచ్చినప్పుడు కదా నాకు అకౌంట్ పోద్ది అనుకోకూడదు. ఈ 10,500 మీద కాలిక్యులేట్ అవుద్దనమాట. అంటే ఆ రోజుకి అమౌంట్ మీ ఈ బ్యాలెన్స్ ఎంతుంటే ఆ బ్యాలెన్స్ మీద 2% అనేది కాలిక్యులేట్ చేస్తారు. మీకు స్టార్టింగ్‌లో ఇచ్చిన అమౌంట్ మీద కాదు. ఓకే. మాక్సిమం డ్రాడౌన్ 4% కంటే ఎక్కువ డ్రాడౌన్ చేయకూడదు. ఈ ట్రైలింగ్ లాక్ అంటే ఏంటంటే ఒకసారి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు కావాలంటే స్పెసిఫిక్‌గా వీడియో కూడా చేస్తా. ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏం లేదండి ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ అనేది 10,000 అకౌంట్. సో, ఒక 10,000 అకౌంట్ $10,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ ఎర్న్ చేశారు. 10,200 అయిందనుకోండి. సో, మీకు డైలీ మాక్సిమం డ్రాడౌన్ ఎంత ఇస్తున్నారు? 4%. అంటే 9,600. 9,600 ఇక్కడ మీరు $200 ప్రాఫిట్ ఎర్న్ చేశారు కదా! ఈ డ్రాడౌన్ కూడా 9,800కి వచ్చేసిద్ది. అంటే ఇది పెరుగుతుంటే ఇది పెరుగుతుంది. మీరు ఇంకొక 10,000 ఇంకో 200 ప్రాఫిట్ తీశారు. 10,400 ఓకే. ఇప్పుడు ఇదేమవుద్ది? ఇప్పుడు మీకు 9,800ది 10,000కి వచ్చేసిద్ది డ్రాడౌన్. అంటే మీరు ఎప్పుడైతే మీ అకౌంట్ బ్యాలెన్స్ 10,000కి వచ్చేసిద్దో మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక 500 ఎర్న్ చేసి 200 అనుకోండి. 10,600కి వెళ్ళిందనుకోండి. ఆల్రెడీ 10,000కి ఇక్కడ లాక్ అయిపోద్దనమాట. ఇంతకంటే పైకి రాదిది. ఓకే. అందుకే అన్నా ట్రైలింగ్ లాక్ అనమాట. ఈ $10,000 వరకే మీ అకౌంట్ ఇలా పెరుగుతూ వస్తది మీ డ్రాడౌన్ అనేది. ఇంతకంటే పెరుగుకుంటూ రాదు. 10,000 లాక్ అయిపోద్ది. మీరు ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసినా కూడా ఇది ఇక్కడే ఉంటది. మీకు నో ప్రాబ్లమ్. సో, ఇదొక్కటి చిన్న ఆహ్, ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు. మనకి డ్రాబ్యాక్ అని చెప్పలేం. సో, ఓకే. సో, ఇన్‌స్టాంట్ ఎలైట్ అకౌంట్స్‌కి ఎలాంటి డ్రాడౌన్ లేదు. మాక్సిమం 10% అది కూడా ట్రైలింగ్ డ్రాడౌనే. సో, అది ట్రైలింగ్ డ్రాడౌన్ లాక్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవి మనకేం అవసరం లేదు. సో, మీరు చూసుకుంటే అకౌంట్ సైజ్‌ని బేస్ చేసుకొని మాక్స్ ట్రేడ్ అంటే మనం 1.5% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు పర్ డేకి. పర్ డేకి కాదు. పర్ డేకి 2% ఒక ట్రేడ్‌లో. మీరు ఒక ట్రేడ్ ఓపెన్ చేశారంటే అందులో 1.5% కంటే మీరు రిస్క్ ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25,000 అకౌంట్ అనేది తీసుకున్నారనుకోండి. 1.5% అంటే $375 కంటే మీరు ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఆ సింగిల్ ట్రేడ్‌లో. మీరు ఇంకో ట్రేడ్ ఓపెన్ చేసి మీరు ఇంకొంచెం లూజ్ అయినా పర్వాలేదు. బట్ ఆ సింగిల్ ట్రేడ్‌లో ఇంతకంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. దానికి సంబంధించిందిదే. సింగిల్ ట్రేడ్ 1.5% రిస్క్ అంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఇవి ఎగ్జాంపుల్స్ కావాలంటే చదవచ్చు. జస్ట్ మీకు రఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇనాక్టివిటీ 30 డేస్ కంటే మీ ఎక్కువ డేస్ ఇనాక్టివ్‌గా ఉంటే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోద్ది. కన్సిస్టెన్సీ ఇందులో కన్సిస్టెన్సీ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. వరస్ట్ రూల్స్ అవి. సో, ఇందులో ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్స్ లేదు. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఇది ఇన్‌స్టాంట్ అకౌంట్ గురించి ఆహ్, బ్రీఫింగ్ అన్నమాట. సో, లాట్ సైజ్ రెస్ట్రిక్షన్స్ చూపిచ్చాను. మీకు ఎలాంటి లాట్ సైజ్ రెస్ట్రిక్షన్స్ లేదు. కేవలం ఒక సింగిల్ ట్రేడ్‌లో 1.5% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఓవరాల్ డేలో 2% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఏ అకౌంట్ సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే మీరిక్కడ చూసుకోవచ్చు. అకౌంట్ సైజెస్ 1.5K, 2.5K, 5K, 10K ఈ అకౌంట్ సైజెస్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద ప్రాఫిట్ స్ప్లిట్ పర్సెంటేజ్ 80% అనమాట. హౌ ఫాస్ట్ ఐ కెన్ విత్‌డ్రా మై ప్రాఫిట్స్ ఎంత ఫాస్ట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చంటే వీళ్ళు 48 అవర్స్ టైం పెడతారు గానీ మీకు 8 అవర్స్‌లో ప్రాఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. వాట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇస్తున్నారంటే వీళ్ళకి మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. వీళ్ళేంటంటే డీఎక్స్ ట్రేడ్, ట్రేడ్ లాకర్, ఎంటీ5 ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇది ఇన్ఫర్మేషను. కానీ ఇది కాదు అసలైనది ఇన్ఫర్మేషను. మీకు మెయిన్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఇక్కడ అసలైనది ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ దాచేది వీళ్ళు.
సో, యాంటీ గ్యాంబ్లింగ్ పాలిసీ. ఇవేంటంటే, ఈ రూల్స్ ఏంటంటే మార్చి 12కి ముందు సో, ఇది మనకంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్స్ తీసుకున్నారో వాళ్ళకసలు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు రూల్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. సో, ఇది ఎప్పుడంటే మార్చ్ 12కి ముందు రూల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండేవి. సో, వాటిని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అకౌంట్స్ తీసుకునేవాళ్ళు. సో, బట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. మార్చ్ 12కి ముందు ఎలా ఉండేది. సో, ఓవర్ లెవరేజింగ్ అంటే మీకు కంటిన్యూయస్‌గా traders are required to manage positions appropriate at all. Excessively leverage that results sustained declined margin levels అంటే ఎక్కువ ట్రేడ్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటాయి. అంటే కొందరేంటంటే ఇక్కడి నుండి ఇక్కడ వరకు ట్రేడ్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటారనమాట. ఎక్కువ ట్రేడ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో, అది ఓవర్ లెవరేజ్ యూజ్ చేస్తున్నట్టు అవుద్ది. సో, దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. వన్ సైడ్ బెట్స్ అంటే మీరు కంటిన్యూయస్‌గా ఒక దానిలో ఓన్లీ బై చేస్తూనే ఉంటారు. ఒక షార్ట్ టర్మ్ పీరియడ్‌లో వాళ్ళది యాక్సెప్ట్ చేయరు. అంటే మీరు ఇప్పుడు ఒక ట్రేడ్ ప్లేస్ చేశారు. వెంటనే ఇంకో బై చేశారు. వెంటనే ఇంకో బై చేశారు. సేమ్ అసెట్‌లో సేమ్ కరెన్సీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. హైపర్ యాక్టివ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే లైక్ వితిన్ మినిట్స్‌లో మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి ఓపెన్ చేసేస్తారనమాట. వితిన్ సెకండ్స్‌లోనే. సో, ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో, మీ అకౌంట్ అనేది డిస్‌క్వాలిఫై చేసేస్తారు. ఓకే. యూజువల్లీ ఇది యాంటీ గ్యాంబ్లింగ్ పాలిసీ. సో, దాని తర్వాత ప్రొహిబిటెడ్ స్ట్రాటజీస్ ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఏంటంటే ఇది ఎప్పుడు మార్చ్ 12 కన్నా ముందు ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు తీసుకునే వాళ్ళు కాదు. ఓకే. యాంటీ గ్యాంబ్లింగ్ అందులో ఎక్సెసివ్ స్కాల్పింగ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిట్‌లో ఒక 100 ట్రేడ్స్ ఓపెన్ చేసి ఈవెన్ ఓపెన్ చేసిన 1 మినిట్ కూడా అవ్వకముందు 50% కంటే ఎక్కువ ట్రేడ్స్ మీరు క్లోజ్ చేసేస్తే మీరు యాంటీ గ్యాంబ్లింగ్ ఎక్సెసివ్ స్కాల్పింగ్‌లోకి వెళ్లి మీ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు. మీకు వన్ సైడ్ బెట్స్ ఇప్పుడే చెప్పాను. కంటిన్యూయస్‌గా ఒకవైపే మీరు ట్రేడ్స్ ప్లేస్ చేయడం. ఓకే. సో, మార్టింగేల్ ఏంటంటే మీరు ఏదైనా లూజ్ అయితే అగైన్ ఇంకో ట్రేడ్ ఓపెన్ చేసేస్తారు డబుల్ రిస్క్‌తో. సో, అది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. అలా మార్టింగేల్ చేయకూడదు. సో, ఇక్కడ చూడండి ట్రేడింగ్ అకౌంట్స్ మే నాట్ యూజ్ మార్టింగేల్ స్ట్రాటజీ. వాట్ ఈస్ యూ కెనాట్ రెస్పాండ్ టు లాసెస్ బై ప్లేసింగ్ ఎ లార్జర్ పొజిషన్స్. అంటే మీరు ఒక కరెన్సీ పేర్‌లో ఒకటి లూజ్ అయ్యారు కదా! మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చేద్దామని డబుల్ చేశారనుకోండి లాట్ సైజు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. సో, ఇది మార్టింగేల్ గురించి. ఇవేం పెద్ద ఇది ఇంపార్టెంట్ చూడండి. అంటే ఒక అసెట్ పేర్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోఎస్‌డీలో ట్రేడ్ చేస్తున్నారు. 4 పొజిషన్స్ కంటే ఎక్కువ ఓపెన్ చేయకూడదు. ఓకే. లేదు 3, 4 పెయిర్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారంటే మాక్సిమం 7 పొజిషన్స్ మాత్రం ఓపెన్ చేయాలి. అంతకంటే ఎక్కువ పొజిషన్స్ ఓపెన్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. అది ఒకటి. అండ్ దాని తర్వాత గ్రిడ్ ట్రేడింగ్. గ్రిడ్ ఏంటంటే కొందరు ముందుగానే ఫిక్స్‌డ్‌గా పెట్టేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 ప్రైస్ అనుకుందాం. 120, 140, 160, 180 అంటే వీళ్ళేంటంటే వెళ్తున్న కొద్దీ ట్రేడ్ ఓపెన్ యూరోఎస్‌డీ పెయిర్‌లో ఏం చేస్తారు వీళ్ళు 100 దగ్గర ఒక పొజిషన్ ఓపెన్ చేస్తారు. 120 దగ్గర ఒక పొజిషన్ ఓపెన్ చేస్తారు. 140, 160, 180 ఒక స్పెసిఫిక్ నంబర్ దగ్గర పొజిషన్స్ ఓపెన్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఇలాంటి వాటిని మేము యాక్సెప్ట్ చేయం. గ్రిడ్ ట్రేడింగ్ అనేది యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఎక్సెసివ్ స్కాల్పింగ్ మీకు ఇప్పుడు చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ట్రేడ్స్ మీరనేది ఎగ్జిక్యూట్ చేశారు. అందులో ఒక 1 మినిట్ కూడా అవ్వకముందు ఒక 35 ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేసేసారనుకోండి. అది ఎక్సెసివ్ స్కాల్పింగ్‌లోకి వస్తది. అది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. రివర్స్ ఆహ్, హ్యాండ్ పోస్ట్ టేకింగ్ లాసెస్ ఇవేమి ఇప్పుడు వర్తించవులేండి. ఇవన్నీ అలౌడే ఇప్పుడు. బట్ జస్ట్ తెలుసుకోవడానికి. ఇన్వాల్వ్స్ చేసింగ్ లాసెస్ అపోజిట్ డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బై పొజిషన్ అనేది ఓపెన్ చేశారండి. బై పొజిషన్ అనేది ఓపెన్ చేసి మీరేం చేశారు? బై పొజిషన్ ఓపెన్ చేసి అది లాస్‌లోకి వెళ్తుంది కదని వెంటనే లాట్ సైజ్ డబుల్ చేసి ఇంకో సెల్ ఓపెన్ అది లాస్‌లోకి వెళ్ళిన వెంటనే సెల్ ఓపెన్ చేశారనుకోండి. అలా మీరు వెంటనే రివర్స్‌లో ఒక ట్రేడ్ తీసుకున్నారు కదా! అలా వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. సో, అది పేమెంట్స్ అనేవి క్యాన్సెల్ చేసేస్తారు మీరు అలా గాని చేస్తే. సో, ఓకే. ఇది ప్రొహిబిటెడ్ స్ట్రాటజీస్ ఇవేం మనం చేయకూడదు. సో, ఆఫ్టర్ మార్చ్ అంటే ఇప్పుడు మనకేమున్నాయి? అంటే ఇంతకు ముందు ఇవి ఉండేవి కదా! సో, ఇప్పుడేమంటే ఇంపార్టెంట్ నోటీస్ చూడండి. అకౌంట్స్ పర్చేస్డ్ ఆన్ ఆఫ్టర్ మార్చ్ 12 నుండి ఎవరైతే పర్చేస్ చేశారో ఈ రూల్స్ అనేవి అప్‌డేట్ అయినాయి. అవి ఏంటి అంటే ద ఫాలోయింగ్ స్ట్రాటజీ హాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ప్రొహిబిటెడ్ లిస్ట్. ఇప్పుడు ఇవేవి మీకు రూల్‌లో లేవు. ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఎక్సెసివ్ స్కాల్పింగ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ బెట్టింగ్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ ట్రేడింగ్, పొజిషన్ స్టాకింగ్ అంటే మల్టిపుల్ పొజిషన్స్ ఇన్ ఎ సింగిల్ పెయిర్ అన్నమాట. ఓకే. లాట్ సైజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. గ్రిడ్ ట్రేడింగ్ రూల్స్ ఏమి లేవు. ఇవేమీ లేవు. బట్ ఏవి మీకు యాక్సెప్ట్ చేయాలంటే లేటెన్సీ ఆర్బిట్రేజ్ ఇది నేను చెప్తాను. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ మీకు చెప్పాను కదా! మల్టిపుల్ ట్రేడ్స్ కంటిన్యూయస్‌గా ఓపెన్ చేశాను అలాగా. సో, టిక్ స్కాల్పింగ్ ఇది యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఆర్బిట్రేజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్బిట్రేజ్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూజింగ్ ఫాస్టర్ డేటా ఫీడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ బ్రోకర్ టు యాంటిసిపేట్ ప్రైస్ మూవ్‌మెంట్స్. అంటే ఆర్బిట్రేజ్ అంటే లైక్ ప్రైస్‌ని మీరు ఆర్టిఫిషియల్‌గా మూవ్ చేయడం అన్నమాట. ఇలాంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. హెడ్జింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు హెడ్జింగ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ పర్మిటెడే. ఓపెన్ ఏ లాంగ్ షార్ట్ పొజిషన్ ఆన్ ద సేమ్ కానీ ఒకటే పెయిర్‌లో చెయ్యాలి. హెడ్జింగ్ ఎలౌడ్ చేస్తున్నారు కదని మీకు 10,000 అకౌంట్ ఒకటుంది. 15,000 అకౌంట్ ఉంది. ఇక్కడ మీరు బై చేసి
అదే ఇక్కడ మీరు సెల్ చేయకూడదనమాట ఈ అకౌంట్స్‌లో. ఇలా కాదు. ఇక్కడే బై చేసి ఇక్కడే సెల్ చేయొచ్చు. అంతేగాని డిఫరెంట్ అకౌంట్స్‌లో చేయకూడదు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో చేయకూడదు హెడ్జింగ్ అనేది. యూజువల్లీ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే ఒక ఆల్గారిథం రన్ చేసి వితిన్ మినిట్స్‌లోనే ట్రేడ్స్ ఓపెన్ చేసి వితిన్ మినిట్స్‌లోనే ట్రేడ్స్ క్లోజ్ చేసేయడం మిల్లీ సెకండ్స్‌లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో టిక్ స్కాల్పింగ్ అంటే ఏంటంటే కన్సిస్టెంట్‌లీ ఎంటరింగ్ అండ్ ఎగ్జిటింగ్ ట్రేడ్స్ వితిన్ ఎ వెరీ షార్ట్ ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ త్రూఅవుట్ ఎ ట్రేడింగ్ సెషన్. సేమ్ టిక్ స్కాల్పింగ్ అన్న ఇది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లోకి వస్తుంది. నియర్లీ అలాంటిదే. రిపీటెడ్‌లీ టార్గెటింగ్ మినిమల్ ప్రైస్ మూవ్‌మెంట్స్ బై ఎంటరింగ్ అండ్ ఎగ్జిటింగ్. ఎక్స్‌ట్రీమ్‌లీ షార్ట్ విండోస్. వితిన్ మినిట్స్‌లో మిల్లీ సెకండ్స్‌లో క్లోజ్ అయిపోవడం, ఓపెన్ అవ్వడం ఇలాంటివి చేస్తారు. అలాంటివి చేయకూడదు. టాక్సిక్ ట్రేడింగ్ ఫ్లో. టాక్సిక్ ట్రేడింగ్ ఫ్లో ఏంటంటే స్పెసిఫికల్లీ ఇంటెన్షనల్‌గా మీరు ప్రైస్‌ని మూవ్ చేయడం గాని, ఇలాంటివి అస్సలు చేయకూడదు. లార్జ్ ఆర్డర్స్ ప్లేస్ చేసేసి అలా కావాలని మీరు ప్రైస్ మూవ్ చేయకూడదు. బ్యాడ్ ఫెయిత్ ట్రేడింగ్. అంటే మీరు హెడ్జింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ప్రాప్ ఫర్మ్స్‌లో ఎక్కడో ఒక అకౌంట్ తీసుకున్న వేరే ప్రాప్ ఫర్మ్‌లో ఒక అకౌంట్ తీసుకొని ఇక్కడ బై చేసి, అక్కడ సెల్ చేసి ఏదో ఒక దానిలో ప్రాఫిట్ వస్తది కదా! ఇలాంటివేవి చేయకూడదనమాట. ఇలాంటివన్నీ రెస్ట్రిక్టెడ్. అండ్ కాపీ ట్రేడింగ్ అండ్ థర్డ్ పార్టీ. కాపీ ట్రేడింగ్ మీ ఓన్ అకౌంట్స్‌లో అయితే పర్లేదు కానీ వేరే వాళ్ళకి మీరు అకౌంట్స్ అనేవి ఇవ్వకూడదు. వేరే వాళ్ళ అకౌంట్స్ మేనేజ్ చేయకూడదు. ఓకే. సో, వేరే వాళ్ళ ట్రేడ్స్ అని మీరు కాపీ చేయకూడదు. సో, ఇది మెయిన్ థింగ్. యాహ్! వీటి గురించి ప్రొహిబిటెడ్ స్ట్రాటజీస్ అనేది ఇవి. 1% రిస్క్ పర్ ట్రేడ్ రూల్ ఐడియా. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీరు మాక్సిమం 1.5 1% రిస్క్ అంటే మీరు ఎక్కువ ప్లేస్ చేయకూడదు. కొన్నిసార్లు వీళ్ళకొక మనం అగ్రీమెంట్ ముందుగానే సైన్ చేపించుకుంటారు. ఏంటి అంటే వీళ్ళు రిస్క్ అనేది తగ్గించేస్తారనమాట. ఇప్పుడు 1.5% ఇచ్చారు కదా! వాళ్ళకేమైనా సస్పీషియస్‌గా అనిపిస్తే దీన్ని 1%కే తగ్గించేస్తారు కొన్ని అకౌంట్స్‌కి. అది కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌లో ఉంటది. సో, అది ఒకటి చూసుకోండి. మీకు ముందుగానే మెయిల్ పంపిస్తారు. కొన్నిసార్లు అది చేస్తారు. ఇదిగోండి ఇదే రిస్క్ లిమిటర్. అంటే కొన్నిసార్లు 1% కూడా చేస్తాము. బేస్డ్ ఆన్ మీ వే ఆఫ్ ట్రేడింగ్ అనేది మా ప్రొఫైల్‌కి మ్యాచ్ అవ్వకపోతే అలా చేస్తామని చెప్తున్నారు. సో, లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు పర్చేస్ చేసే ఆళ్ళకి. మినిమమ్ ట్రేడింగ్ డేస్ 5 డేస్ కావాలంటే యాడ్ ఆన్స్ చేసుకొని 3 డేస్ చేసుకోవచ్చు. కెన్ ఐ హోల్డ్ పొజిషన్ ఓవర్ ద వీకెండ్ ఆర్ ఓవర్ నైట్? సో, ఇక్కడ చూడండి చెప్తున్నారు. మీరు వీకెండ్స్‌లో కూడా పొజిషన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓవర్ ద నైట్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వెన్ డస్ మై ఎవల్యూషన్ బిగిన్స్ అంటే మీరెప్పుడు మీ ట్రేడింగ్ స్టార్ట్ అవుద్ది? అంటే కాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తారా? మీరు ఫస్ట్ ట్రేడ్ ప్లేస్ చేసినప్పటి నుండి. యామ్ ఐ అలౌడ్ టు కాపీ ట్రేడ్? యెస్. కాపీ ట్రేడింగ్ అలౌడే. బట్ మీ ఓన్ అకౌంట్స్‌ని మీరే చేసుకోవాలి. అవన్నీ మీ అకౌంట్ అండర్‌లోనే ఉండాలి. వేరే వాళ్ళవి కాదు. వెన్ విల్ వి రిసీవ్ మై ఫేజ్ 2 ఆర్ ఎర్నింగ్స్ అకౌంట్స్ ఆఫ్టర్ పాసింగ్ ద ఛాలెంజ్? సో, ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. అది ప్రాబ్లమ్ ఏం కాదు. డస్ బ్లూబెర్రీ ఫాలో ఫండ్స్ అలౌ హెడ్జింగ్? యెస్. హెడ్జింగ్ అనేది అలౌ చేస్తారు. ప్రాబ్లమే లేదు. బట్ చెప్పాను కదా! వేరే అకౌంట్స్‌లో చేయకూడదు. సో, ఈస్ దేర్ ఎనీ ఇన్‌యాక్టివ్ పీరియడ్? 30 డేస్ కంటే ఇన్‌యాక్టివ్‌గా ఉంటే మీకివ్వరు. సో, న్యూస్ ట్రేడింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి మీరు. న్యూస్ ట్రేడింగ్ అలౌడా? కాదా? సో, మీరు చూసుకుంటే న్యూస్ ట్రేడింగ్ కంప్లీట్‌లీ రెస్ట్రిక్టెడ్. అలౌడ్ కాదు. సో, న్యూస్ ట్రేడింగ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ట్రేడ్ ఇప్పుడు న్యూస్ ఈరోజు 5 పీఎంకి ఉందనుకోండి. అట్‌లీస్ట్ 2 మినిట్స్ ముందు గాని, 2 మినిట్స్ తర్వాత గాని మీరు ట్రేడ్ ప్లేస్ చేయడం గాని, స్టాప్ లాస్ మూవ్ చేయడం గాని, టేక్ ప్రాఫిట్ మూవ్ చేయడం గాని చేయొచ్చు. ఈ ఈ ఈ 2 మినిట్స్ తర్వాత అంటే ఈ రెస్ట్రిక్టెడ్ 2 మినిట్స్‌లో మీరు చేయకూడదు. ఆ రెస్ట్రిక్టెడ్ పీరియడ్‌లో. న్యూస్ ఓపెన్ అయ్యే 2 మినిట్స్ ముందైనా చేయొచ్చు. న్యూస్ కంప్లీట్ అయిపోయిన 2 మినిట్స్ తర్వాతైనా మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయడానికి ఉంటది. లేకపోతే ఉండదు. ఇంకొకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరుంటారు. డే అంతా హోల్డ్ చేసేవాళ్ళు. లైక్ నాకులా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 3 ఏఎంకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. లైక్ న్యూస్ వచ్చేసి నైట్ 6 పీఎంకి ఉందనుకోండి. సో, ఎప్పుడైతే 6 అవర్స్ కంటే అంటే మీరు ట్రేడ్ ఓపెన్ చేసి 6 అవర్స్ కంటే ఎక్కువ అవుతుందో, ఆ న్యూస్ టైమ్‌లో మీకేమైనా 6 అవర్స్ కంటే ఎక్కువైంది మీరు ట్రేడ్ ఓపెన్ చేసి ఆ రోజున. న్యూస్ టైమ్‌లో టేక్ ప్రాఫిట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా మీకది కాలిక్యులేట్ అవుద్ది. దాంతో మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. దాంతో అస్సలు మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో, మీకు ఏ న్యూస్‌లంటే రెడ్ ఫోల్డర్ మెయిన్‌లీ మీకు ఫారెక్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే రెడ్ న్యూస్ అని ఉంటాయి. వాటిని హై ఇంపాక్ట్ న్యూస్‌లు అంటారు. అవి మెయిన్ వీటికి అప్లికబుల్ అనమాట. సో, మీరు కెన్ ఐ క్లోజ్ మై పొజిషన్ డ్యూరింగ్ న్యూస్ ఈవెంట్స్? న్యూస్ ఈవెంట్స్‌లో క్లోజ్ చేయొచ్చంటే చేయకూడదు. అట్‌లీస్ట్ 2 మినిట్స్ ముందు గాని న్యూస్ కంప్లీట్ అయిన 2 మినిట్స్ తర్వాత చేయాలి. అలా మీరు వయలేట్ చేస్తే ఏమవుద్దంటే మీ ప్రాఫిట్ అనేది రిమూవ్ చేసేస్తారు. మీరు 3 టైమ్స్ కంటే ఎక్కువ చేస్తే మీ పేఔట్సే తీసేస్తారు టోటల్‌గా. కొన్నిసార్లు అకౌంట్ బ్రీచ్ కూడా చేసేస్తారు. ఓకే. సో, చూసుకోండి. బాట్స్ అలౌడ్ అంటే యెస్. మీరు బాట్స్ అలౌడ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఐపీ అడ్రెస్ రూల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఐపీ అడ్రెస్ రూల్ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మీ వీపీఎన్ ఏమైనా యూజ్ చేసి
ఈ ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, ఇంకో కంట్రీ నుండి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అయినట్టు ఏమైనా వాళ్ళు సస్పిషియస్‌గా ఫైండ్ ఔట్ చేస్తే మీ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఈ ట్రేడింగ్ నేను ఈ డేస్‌లో వెళ్తున్నాను. ఇది నా ఫ్లైట్ ఐటినరీ. టోటల్ మీ ట్రిప్ ఐటినరీ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ హైపర్ యాక్టివిటీ? హైపర్ యాక్టివిటీ లైక్ ఇది సేమ్ చూడండి. హైపర్ యాక్టివిటీ అంటే ఏంటంటే, మన ఈఏ బాట్స్ యూజ్ చేసి చాలామంది ట్రేడ్స్ చేస్తారు. దానికి కూడా ఒక లిమిట్ ఉందనమాట. అంటే మీరు 10,000 కంటే ఎక్కువ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాప్ లాస్ మూవ్ చేసినా, ఒక టేక్ ప్రాఫిట్ మూవ్ చేసినా, లేదు ఒక ఎంట్రీ ప్లేస్ చేసినా కూడా ఒక అలర్ట్‌లోకి వస్తుందనమాట. అలా మీరు 10,000 కంటే ఎక్కువ చేయకూడదు. మీకు వార్నింగ్ మెయిల్ వస్తుంది. అదే మీరు 20,000 కంటే ఎక్కువ చేస్తే ఏంటంటే మీ అకౌంట్సే డిజేబుల్ చేసేస్తారు. దానికి కూడా ఒక లిమిట్ ఉందనమాట. సో, బ్రోకర్ అనేవాడు టెర్మినల్ నుండి బ్రోకర్‌కి వెళ్ళేటప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ ఈ స్టాప్ లాస్ మ్యాండేటరీ. స్టాప్ లాస్ అయితే మ్యాండేటరీ కాదు. బట్ సజెస్టెడ్ అనమాట. డస్ బ్లూబెర్రీ ఎన్ఫోర్ కన్సిస్టెన్సీ రూల్? ఏమైనా కన్సిస్టెన్సీ రూల్ ఉందా? ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్ లేదు. హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, పే ఔట్స్ మెయిన్ రూల్స్ వైస్ వచ్చేసి ఇవే. అండ్ డిస్కౌంట్స్, కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది ఇందులో ఒకసారి చూడండి ఉంటది. అనౌన్స్‌మెంట్స్ ఏమైనా వస్తే చెప్తారు. డిస్కౌంట్స్ వస్తే చెప్తారు. అండ్ అఫిలియేట్స్ ఇవి మీకు అవసరం లేదు. పే ఔట్స్. సో, పే ఔట్స్ ఎలా అంటే ప్రాసెసింగ్ టైమ్ టు పెర్ఫార్మెన్స్ అంటే ఎంత టైం పట్టొచ్చు అంటే వీళ్ళు 48 అవర్స్ అని చెప్తారు కానీ మీకు 8 అవర్స్‌లో పేమెంట్ అయితే వచ్చేసిద్దనమాట. వాట్ పేమెంట్ మెథడ్? పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయంటే రైజ్‌కి వాళ్ళు కావాలంటే మీకు ఇస్తారు. క్రిప్టో కరెన్సీకి కూడా ఇస్తారు. రైజ్ అయితే రైజ్, క్రిప్టో కరెన్సీ అయితే క్రిప్టో కరెన్సీ. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే. డూ ఐ నీడ్ టు పే ఎనీ టాక్స్ టు మై అంటే మీరు ఎర్న్ చేసిన దానికి ఏమైనా టాక్స్ పే చేయాలా? డెఫినెట్‌లీ పే చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్స్‌కి వస్తుందంటే వీళ్ళకి కాదు టాక్స్ పే చేయాల్సింది మన గవర్నమెంట్ చేయాలి. వాట్ వెరిఫికేషన్ రిక్వైర్స్ వాట్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ డూ యూ రిక్వైర్ ఫర్ పేఅవుట్స్? మీకు పేఅవుట్స్ రావాలంటే మీకు కేవైసీ అయ్యి ఉండాలి. కాంట్రాక్ట్ సైన్ చేసి ఉండాలి. 2FA ఆన్ చేసి ఉండాలి. అప్పుడే మీకు పేఅవుట్ అనేది వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే మీకు ఎన్ని సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు అంటే యూజువల్‌గా 14 డేస్‌కి ఒకసారి మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు యాడ్ ఆన్ చేసుకుంటే 7 డేస్‌కి ఒకసారి. హౌ టు రిక్వెస్ట్ పేఅవుట్ ఫ్రమ్ ఎర్నింగ్స్? ఇది మీకు డైరెక్ట్‌గానే ఉంటది. ఇది మీకు ప్రాబ్లమ్ లేదు. బ్లూబెర్రీ బ్రోకర్. బ్రోకర్ గురించి చెప్పుకోండి. వీళ్ళకి ఒక పర్సనల్ బ్రోకర్ కూడా ఉందన్నమాట. బ్లూబెర్రీ బ్రోకర్. కావాలంటే మీ ఫండ్స్ అనేవి వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ అది చేయొద్దు. స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇది పే ఔట్స్ సంబంధించింది. పేమెంట్స్ ఇది ఒకసారి చూద్దాం. హౌ టు మేక్ పేమెంట్ అంటే డిపాజిట్ లైక్ డిపాజిట్ ఇన్ ద సెన్స్ మీరు అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు. యూపీఐతో ఎప్పుడు బై ఆర్ సెల్ చేయొద్దు. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అస్సలు బాలేదు. ఓకే. హౌ టు మేక్ పేమెంట్స్ యూజింగ్ క్రిప్టో. క్రిప్టో ద్వారా ఎలా చేయాలనేది ఇక్కడ ఉంది. మనం వీడియో కూడా చేసి మన ఛానెల్ ఉంది. చూడండి ఇంకా క్లియర్‌గా ఉంటది. ఎంతసేపు పడుతుందంటే మీకు ఎంత టైం మీరు పేమెంట్ చేశాక ఎంత టైంలో వస్తుందంటే వెంటనే వచ్చేసిద్ది. ఎక్కువ టైం ఏం పట్టదు. ట్రేడింగ్ ఆఫ్టర్ మేకింగ్ పర్చేస్ వితిన్ మినిట్స్‌లో వచ్చేసిద్ది. రిఫండ్ పాలిసీ మీకు ఎలాంటి రిఫండ్ అనేది ఇవ్వరు. ఇన్ కేస్ వాళ్ళ వైపు నుండి ఏదైనా మిస్టేక్, గ్లిచ్ ఏదో ఉంటే ఇస్తారు తప్ప ఇది నాన్ రిఫండబుల్. మీరు వన్స్ అకౌంట్ పర్చేస్ చేశారంటే మీ అమౌంట్ అనేది బ్యాక్ ఇవ్వరు. సో, ఇది యూజువల్‌గా మనకి రెగ్యులర్‌గా ట్రేడింగ్ రూల్స్ అనమాట. ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు, న్యూస్ ట్రేడింగ్ వాటన్నిటి గురించి. ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఎన్ని అకౌంట్స్ తీసుకోండి మీరు అది తెలుసుకోవాలన్నమాట. 1 స్టెప్, 2 స్టెప్స్ వీటికి డిఫరెంట్ చిన్నవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 స్టెప్ అకౌంట్ తీసుకుందాం. సో, ఇందులో లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో, 1 స్టెప్ అకౌంట్ తీసుకుంటే మీకిక్కడ కంప్లీట్‌గా సేమ్ దానికి ఏదైతే ఉంటదో మోస్ట్‌లీ దీనికి అవే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాపీ ట్రేడింగ్ అలౌడే. సో, మీకేమి డిఫరెన్స్ ఉండదు. ఫండెడ్ అకౌంట్ ప్రాఫిట్ స్ప్లిట్ 80% ఉంటది. ఇవి డిఫరెన్స్ ఉంటదనమాట. మినిమమ్ 3 ట్రేడింగ్ డేస్ అయితే చాలు మీకు ప్రాఫిట్ ఇచ్చేస్తారిక్కడ. సో, డైలీ లాస్ లిమిట్ మీకిక్కడ ఉంటది. డైలీ లాస్ లిమిట్ ఎంతనేది. సో, 1 స్టెప్ అయితే 1 స్టెప్, 2 స్టెప్ అయితే 2 స్టెప్. ఇవన్నీ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇది మీకు ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ రూల్స్ ఏంటంటే ఇవి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఇంటర్నల్ రూల్స్. వీటితో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కన్సిస్టెన్సీ రూల్ ఏమైనా ఉందా? నో కన్సిస్టెన్సీ రూల్. ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్ లేదు. మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మీరు బ్లూబెర్రీ ట్రేడ్ చేసేటప్పుడు ఇవి మీరు తెలుసుకోవాల్సినవన్నమాట. మీరు ఈ రూల్స్ అనేవి తెలుసుకోకుండా మీరు ట్రేడింగ్ చేశారంటే మీరు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. సో, చూసుకోండి 1.5% రిస్కు, న్యూస్ ట్రేడింగ్ 2 మినిట్స్ ముందు అండ్ మనకి గ్రిడ్ ట్రేడింగు ఇలాంటివన్నీ చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. హెడ్జింగ్ చేసేటప్పుడు గానీ, లేదు మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిట్లో కాపీ చేస్తున్నారు. వాటిలో కూడా కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అవుద్ది. సో, వీటన్నిటిలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్టిల్ నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. మీకు వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు మనకిక్కడ
సో, ఈ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్నడగొచ్చు. మీరు బ్లూబెర్రీ ప్లాట్‌ఫార్మ్స్ రిజిస్టర్ అవ్వాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి చెక్ చేయండి. ఎక్స్ఎం బ్రోకర్‌లో రిజిస్టర్ అవ్వాలని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఆర్ మీకు ఎనీ ఇష్యూ ఉంటే నాకిక్కడ మెసేజ్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. మన కమ్యూనిటీ ఉంది. నేను కాకపోయినా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు. రెస్పాన్స్ ఇస్తారనమాట. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.